Hello friends, very good morning. Welcome to 28th August Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 28th August హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం ఈ వీడియోలో ఓవరాల్ ఒక బ్రీఫ్ వ్యూలో మనమైతే కనుక చూడడం జరుగుతుంది. సో చూసి బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ అడిగేటువంటి డైమెన్షన్స్ ఉంటే కూడా మనం ఏంటంటే ఈ ఆర్టికల్లో చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక కావాలి అని అనుకుంటే యాజ్ యూజువల్ సో మన యొక్క యాప్ నేమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో దాన్ని మీరు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే కనుక దెన్ వీ విల్ బీ హ్యావింగ్ ఏ కోర్స్ కాల్డ్ యాజ్ ఫ్రీ పీడిఎఫ్స్. సో ఫ్రీ పీడిఎఫ్స్ అని చెప్పేసి అవైలబుల్ కోర్స్ ఉంటుంది. ఆ కోర్సులోంచి మీరు ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్ ఓకే. సో ఫ్రెండ్స్ మనము మన యొక్క యాప్ అండర్లో ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్ మీద యాజ్ పార్ట్ ఆఫ్ వినాయక చవితి సెలబ్రేషన్స్ 20% ఆఫ్ ప్రొవైడ్ చేస్తున్నామండి. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద బేసిక్ టెస్ట్ సిరీస్ దగ్గర నుంచి టు ద ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ కోర్స్ వరకు కూడా మొత్తం అన్ని కోర్సెస్ మీద కూడా మీకు 20% ఆఫ్ అయితే కనుక లభిస్తుంది. ఈ యొక్క ఆఫర్ వచ్చేసి మీకు ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 7th September వరకు మాత్రమే మీకు వ్యాలిడ్ అండి. ఇదిగో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక సో మీరు ఇన్ కేస్ సో ఈ ఎనీ రిలేటెడ్ కోర్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అనుకున్నా కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మన యొక్క వెబ్సైట్ వచ్చేసి ltxclasses.com ఈజ్ అవర్ వెబ్సైట్. ఎస్ ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనం ఆర్టికల్స్ని అయితే కనుక పిక్ చేసుకుంటున్నాము. సో పిక్ చేసుకుని ఈ వీడియోలో మనం అనాలిసిస్ అయితే కనుక చేస్తామండి. సో లెట్ us సీ ద అజెండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమేమి పబ్లిష్ అయ్యాయి ఇవాళ అనేటువంటిది అజెండా చూసిన తర్వాత దెన్ వీ విల్ గో ఫర్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. లెట్ us సీ ద ఫస్ట్ వన్. Supreme Court stays the Ayush Ministry's notification vomiting the key rule prohibiting the misleading advertisements. So this is something related to GS paper to Supreme Court. So Supreme Court important judgments, important actions of the Supreme Court underlo manam study cheyali. Second one, CDSCO grants approval for making the RT-PCR testing kits to detect the mpox in India. So then therefore after COVID-19 now one more health emergency situation అయితే కనుక రాబోతోందండి, దట్ ఈస్ విత్ ద mpox. సో మంకీ పాక్స్ వైరస్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఈ ముప్పు అనేటువంటిది రాబోతోంది. సో దీనికి సంబంధించి మనం ఏంటంటే GS పేపర్ 2 సో స్టాట్యుటరీ బాడీస్ CDSCO and as well as their actions, statutory bodies and as well as their important decisions in our country. Then the next one, Satish Kumar named as new chairperson of Railway Board. Important appointments. సో ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. సో హియర్ మనం ఏంటంటే నేమ్ పర్ సే మనకి డైరెక్ట్గా హూ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ చైర్పర్సన్ అని చెప్పేసి అడగరండి, అట్లీస్ట్ ఫర్ యూపీఎస్సీలో. బట్ రిమైనింగ్ ద మిడిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లోవర్ లెవెల్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మనకి అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. హియర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ రైల్వే బోర్డ్ గురించి ఏంటి అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. దెన్ నెక్స్ట్ వన్, హిమాచల్ మేక్స్ ద 21 the minimum age of marriage for women. So this is something related to GS paper 2. So state governments initiatives, state government policies and as well as initiatives underlo మనం స్టడీ చేయాలి. Then the next one, so the Khamenei opens the door for discussions with United States of America over the Iran's nuclear program. So the GS paper 2 IR part underlo మనం దీన్ని కవర్ చేయాలి. Then గవర్నమెంట్ ఐస్ 3 crore న్యూ బేసిక్ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇట్ ఈస్ GS పేపర్ 3 ఫైనాన్షియల్ ఇన్క్లూజన్. ఇండియన్ ఎకానమీలో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనేటువంటి టాపిక్ అండర్లో మనకి వస్తుందండి ఇది. అండ్ దెన్ కమ్స్ ద టుడేస్ ఎడిటోరియల్, అడ్వాన్సింగ్ ద ఈక్విటీ ఫ్రమ్ COVID-19 టు mpox అని చెప్పేసి మనకి పబ్లిష్ అయింది, విచ్ ఈస్ GS పేపర్ 2. సో హెల్త్ అండర్లో మనం దీన్ని స్టడీ చేస్తాం. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రెండ్స్. మనము ఈవేళ ఈ వీడియోలో మనం అయితే కనుక చూడాలి మనము. సో ఓకే, నవ్ బిఫోర్ గోయింగ్ టు ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ దెర్ వాస్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద LTX క్లాసెస్. సో మన యొక్క ఫ్లాగ్షిప్ కోర్స్ మనకి యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక మీకు సో రన్ అవుతున్నాయండి. లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే మీకు అయితే ఉంటాయి ఇక్కడ. అంటే అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ మీరు ఏంటి అని అంటే కనుక సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయితే అవ్వచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ మనకి GS దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి లైక్ 30,000 rupees is something that we are charging. But however, as part of Vinayaka Chauthi celebrations,
సో దీన్ని మీరు 24,000కే మీరైతే కనుక మీకు అందుబాటులో ఉంటుందండి. మీకు ఈ కోర్స్ యొక్క వన్ ఆఫ్ ద అనదర్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఏంటి అని అంటే కనుక మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. సో దట్ మీన్స్ యూ విల్ బి పేయింగ్ ఓన్లీ వన్స్ బట్ యూ విల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ సో త్రూ అవుట్ ద లైఫ్ టైం. దట్ మీన్స్ మీరు యూపీఎస్సీ వరల్డ్లో ఉన్నంత వరకు కూడా మీకు ఏంటి అంటే యూ కెన్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇట్. సో ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క ఆఫర్ ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 7th September వరకు మాత్రమే మనకి వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అలాగే ఇఫ్ యూ లవ్ ఆఫ్లైన్ ప్రిపరేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్లైన్, ఇఫ్ యూ లవ్ ఆఫ్లైన్ ప్రిపరేషన్ దెన్ వీ డూ ఆల్సో హ్యావ్ ఎ బ్రాంచ్ అట్ ఆఫ్లైన్ క్లాసెస్ అట్ వైజాగ్లో మనకైతే కనుక ఉన్నాయి. మన యొక్క ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ మీకు 35,000 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాము. బట్ అపాన్ డిస్కౌంట్ వినాయక చవితి సెలబ్రేషన్స్ పార్ట్లో మనం దీన్ని 28,000కి ప్రొవైడ్ చేస్తున్నాం. ఏపీఎస్సీ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి 30,000 రూపీస్ అయితే మనం ఛార్జ్ చేస్తున్నామండి. యూ కెన్ గెట్ ఇట్ అట్ 24,000 రూపీస్ ఓన్లీ. సిమిలర్లీ ఫర్ గ్రూప్ 2 యూ విల్ బి ఛార్జింగ్ ఫర్ 22,500 బట్ యూ విల్ గెట్ ఇట్ అట్ 18,000 రూపీస్ ఓన్లీ. ఇందాకట్లాగే ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. ఈ యొక్క ఆఫర్ మీకు ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 7th September మాత్రమే. ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కనుక్కోండి. మన వెబ్సైట్ ఏంటండి, ltxclasses.com ఈజ్ అవర్ వెబ్సైట్. సో యూ కెన్ విజిట్ దిస్ వెబ్సైట్ అండ్ సీ ఆల్ ద లిస్ట్ ఆఫ్ కోర్సెస్. ఎస్, సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మనకి లెట్ us స్టార్ట్ విత్ ద డీటెయిల్డ్ డిస్కషన్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం ఏంటో చూసిన తర్వాత చూడండి. సుప్రీం కోర్టు స్టేస్ ద ఆయుష్ మినిస్ట్రీస్ నోటిఫికేషన్ omitting the key rule prohibiting the misleading advertisements. So this is something related to that of the, so మనం చూసినట్లయితే కనుక మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారండి మొన్న. సో జూలై 1న ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారనమాట. సో దాంట్లో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ రూల్ నెంబర్ 170. రూల్ నెంబర్ 170 అని చెప్పేసి ఉందన్నమాట. ఈ రూల్ నెంబర్ 170 ఏం చేస్తుంది అని అంటే ఇట్ గివ్స్ ద పవర్, ఓకే, ఎవరైనా కూడా ఎటువంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్, ఓకేనా, ఎటువంటి మిస్లీడింగ్ ఆర్ అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకున్నట్లయితే కనుక వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకునేటువంటి పవర్ మనకి రూల్ నెంబర్ 170 మనకైతే ఇస్తుంది. ఇవన్నీ దేంట్లో రూల్స్ అంటే డ్రగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కాస్మెటిక్ రూల్స్ 1945. డ్రగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కాస్మెటిక్ రూల్స్ 1945 అండర్లో ఈ యొక్క రూల్ నెంబర్ 170 అనేటువంటిది ఉంది. ఈ యొక్క రూల్ నెంబర్ 170ని ఒమిట్ చేస్తూ, అంటే తీసేస్తూ, అంటే ఇంక దేర్ ఈజ్ నో మోర్ పవర్. సో ఓకే, ఎవరైనా కూడా ఈ యొక్క ఆయుష్ మినిస్ట్రీకి ఎవరైతే ఈ యొక్క ఆయుష్ ప్రొడక్ట్స్కి సంబంధించి లైక్ ఆయుర్వేద, సిద్ధ, యునాని ఇలాంటి డ్రగ్స్కి సంబంధించి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ చేసినా కూడా సో ఎటువంటి పవరు కూడా వాళ్ళని కర్టైల్ చేసే విధంగా లేకుండా మనకేంటంటే ఈ రూల్ని మనకి సో ది గవర్నమెంట్ అయితే ఒమిట్ చేయడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ మీద సుప్రీంకోర్టు వాళ్ళు స్టే విధించారనమాట. సో స్టే విధించి రూల్ నెంబర్ 170 మీరు ఎప్పుడైతే తీసేస్తారో అదేమవుతుంది అని అంటే కనుక డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు దే హ్యావ్ ఎన్ ఇమ్యూనిటీ కంప్లీట్లీ. సో దే కెన్ గివ్ ఎనీ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేటువంటిది సో వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి మనం బ్లాంకెట్ ఇమ్యూనిటీని ఇస్తున్నట్టు. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు, ఈ నోటిఫికేషన్ మీద మేము స్టే విధిస్తున్నాము అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగింది. సో క్లియర్. సో దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి, వాటిని మనం స్టడీ చేయాలన్నమాట. సో నాట్ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ ద ఆర్టికల్ యొక్క స్టోరీ అయితే కనుక ఇదే బేసికల్లీ. సో ఆయుష్ మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని సుప్రీంకోర్టు వాళ్ళు స్టే చేశారనమాట. దేని గురించి? రూల్ నెంబర్ 170 గురించి దాన్ని ఒమిట్ చేస్తూ అంటే తీసేస్తూ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఓకే, సో దీనికి సంబంధించి చూడండి. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ ద హైయెస్ట్ కోర్ట్ ఇన్ అవర్ కంట్రీ స్టేడ్ ద July 1st నోటిఫికేషన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ విచ్ ఒమిటెడ్ రూల్ నెంబర్ 170 ఆఫ్ ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ 1945. సో మన కంట్రీలో డ్రగ్స్ రిలేటెడ్ విషయాలన్నింటినీ గవర్న్ చేయడానికి, సో ఆ మెడిసిన్స్ రిలేటెడ్ విషయాలన్నింటినీ కూడా గవర్న్ చేయడానికి ఉన్నటువంటిది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 అండ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ 1945.
సో దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ మనం స్టడీ చేయాలి. అసలు వాట్ ఈస్ రూల్ నెంబర్ 170? రూల్ నెంబర్ 170 బేసికల్లీ గివ్స్ ద పవర్ to take the action against any objectionable or misleading advertisements about ఆయుర్వేద, సిద్ధ, యునాని డ్రగ్స్. వీటికి సంబంధించి ఎవరైనా కూడా, ఎటువంటి మ్యానుఫ్యాక్చరర్ అయినా కూడా ఓకేనా, మార్కెటింగ్ స్ట్రాటజీస్లో వాళ్ళు ఏంటి అని అంటే మిస్లీడింగ్ క్లెయిమ్స్ చేస్తూ ఉన్నట్లయితే కనుక, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లియర్ మనకి పతాంజలి ప్రొడక్ట్స్ మీదన ఈ యొక్క మిస్లీడింగ్ క్లెయిమ్స్ చేస్తున్నారు అనేటువంటి అలిగేషన్స్ ఉన్నాయి. సో సుప్రీం కోర్ట్ హ్యావ్ బికమ్ వెరీ సీరియస్ ఆన్ దిస్ పర్టికులర్ మ్యాటర్ యాజ్ వెల్. ఓకే, అయితే ఈ ప్రొడక్ట్స్ మీదన ఎవరూ కూడా ఎటువంటి మిస్లీడింగ్ క్లెయిమ్స్ చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి పవర్ మనకి రూల్ నెంబర్ 170 కన్ఫర్ చేస్తుందన్నమాట. బట్ కానీ బట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఏం చేశారు అని అంటే ఈ యొక్క రూల్ నెంబర్ 170ని మనకి ఒమిట్ చేస్తూ నోటిఫికేషన్ మనకి ఇచ్చారనమాట. సో దే సెట్ దట్ ఇట్ ఈస్ నో మోర్ ఆపరేషనల్ అని చెప్పి. ఇక్కడ మనం ఏంటంటే ఈ ఆయుర్వేద, సిద్ధ, యునాని ఇవన్నీ కూడా మనకి అసలు దేంట్లోకి వస్తాయంటే సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటారు. ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. చూడండి, అకార్డింగ్ టు ద నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. సో అసలు ద ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే ఏమేమి వస్తాయి దాంట్లోకి అంటే అర్థం ఏంటంటే ఇట్ ఇన్క్లూడ్స్ traditional medical systems like Ayurveda, Unani, Siddha and Sowa Rigpa. They come under the headings of Indian system of medicine. సో మన కంట్రీలో ట్రెడిషనల్ సిస్టమ్స్ ఆర్ ద ట్రెడిషనల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక బ్రాడ్ అంబ్రెల్లా టర్మ్ అండర్లోకి వస్తాయి. సో లైక్ ఆయుర్వేదం, సోవా రిగ్ప, యునాని, సిద్ధ ఇవన్నీ కూడా మనకి దేని అండర్లోకి వస్తాయి? ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండర్లోకి వస్తాయి అన్నమాట. సో ఓకేనా, అకార్డింగ్ టు దిస్ particular national commission, Indian system of medicine includes the systems, traditional systems like Ayurveda, Unani, Siddha and as well as the Sowa Rigpa. They all come under the heading of the Indian system of medicine. వాట్ ఈజ్ నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్? సో రీసెంట్గా వీళ్ళు మనకి ఏంటంటే 4th ఫౌండేషన్ డే కూడా మనకి సెలబ్రేట్ అయితే చేశారండి నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు. దేర్ ఫోర్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. మనకి ద నేషనల్ కమిషన్ ఆఫ్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనేటువంటిది మనకి ఒక స్టాట్యుటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులేటరీ బాడీ. మనకి ఈ పర్టికులర్ బాడీ 2020లో మనకి ఎస్టాబ్లిష్ అయిందండి. నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాక్ట్ 2020 ద్వారా మనకి ఏంటంటే ఈ యొక్క బాడీ మనకి కన్స్టిట్యూట్ అయ్యింది. సో ఓకేనా, 4th ఫౌండేషన్ డే మనకి రీసెంట్లీ వీళ్ళు ఈ యొక్క పర్టికులర్ బాడీ అయితే కనుక సెలబ్రేట్ చేసుకున్నారు. వాట్ ఈజ్ నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ రెగ్యులేటరీ బాడీ. వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఫ్రేమ్ ద పాలసీస్ ఫర్ ద ఇన్స్టిట్యూషన్స్ హూ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఎవరెవరైతే ఈ యొక్క ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో ఎంగేజ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పాలసీస్ని ఫ్రేమ్ చేయడము, గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు సజెషన్స్ని ప్రొవైడ్ చేయడము, సో ఓకే మానిటర్ చేయడము, ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఏవైనా ఉంటే కనుక ఇవన్నీ కూడా మనకి ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ చూసుకుంటారు. వాట్ ఈజ్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్? ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఇన్క్లూడ్స్ ట్రెడిషనల్ మెడికల్ సిస్టమ్స్ లైక్ ఆయుర్వేద, యునాని, సిద్ధ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సోవా రిగ్ప. ఇవన్నిటిని కలిపి ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పేసి మనకు అంటారు. ఎస్, దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎర్లియర్ మనకి సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అని చెప్పేసి ఒక బాడీ ఉండేదండి. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్. సో ఈ యొక్క బాడీని మనకి ఏంటంటే రీప్లేస్ చేస్తూ మనకి ఇప్పుడు ఈ యొక్క నేషనల్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ రీప్లేస్డ్ ద ఎర్లియర్ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ ఆన్ ద 7th October 2020. సో 2020లో మనకి ఈ యొక్క సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అనేటువంటి బాడీని మనకి రీప్లేస్ చేసుకుంటూ సో ఇప్పుడు మనకి ఫంక్షనల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బాడీ ద నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనేటువంటిది స్టాట్యుటరీ బాడీ. మనకి 2020లో నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాక్ట్ 2020 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడినటువంటి ఒక ఇంపార్టెంట్ బాడీ. ఈ యొక్క బాడీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? మన కంట్రీలో ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటూ ఏవైతే
ఏవైతే ఉన్నాయో లైక్ ఆయుర్వేద, యునాని వీటిని ప్రమోట్ చేయడమే ఈ యొక్క బాడీ యొక్క ముఖ్య మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో ఫ్రెండ్స్, జనరల్లీ ఆర్గనైజేషన్స్ అండర్లయింగ్ రూట్స్ అడుగుతూ ఉంటారనమాట. అది మనకి ఎలా కన్స్టిట్యూట్ అయ్యింది, ఇంతకుముందు దేన్ని రీప్లేస్ చేస్తూ ఈ బాడీని క్రియేట్ చేశారు, ఇలా మనకి మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అండ్ డైరెక్ట్లీ మెయిన్స్లో కూడా మనకి స్ట్రైట్ అవే మనకు అడుగుతూ ఉంటారు. లైక్ ఎలా అడుగుతుంటారంటే, వాట్ ఈజ్ నేషనల్ కమిషన్ ఫర్ ద ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి కూడా మనకు అడుగుతూ ఉంటారు. ఓకే, దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ఇది. సో యాజ్ యూజువల్ మరి ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వర్క్స్ అండర్ విచ్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండర్లో మనకి వర్క్ చేస్తుంది పర్టికులర్ బాడీ. ఇక్కడ మనకి ఏంటంటే ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే మీకు ఇప్పుడు ఈ ఆయుష్కి సంబంధించినటువంటివి అనే విషయం మీకు తెలియకపోతే, సో ద ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని చూడగానే మనకి ఓవర్ లుక్లో ఇక్కడ మనకి ఎలా ఇస్తారంటే కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని చెప్పేసి ఇస్తారు మనకి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్యామిలీ వెల్ఫేర్ అని చెప్పేసి ఇస్తారు మనకి. పాయింట్ నెంబర్ 1 వచ్చేసి సో రీసెంట్గా దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చామని, పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని, ఇలాంటి ఆప్షన్స్ మనకి స్టేట్మెంట్స్గా మనకి ఇస్తూ ఉంటారు. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, స్టాట్యూటరీ బాడీ. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్ డస్ నాట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండర్లో మనకు వస్తుంది అనేటువంటి విషయం మీకు తెలియాలి. ఓకే, అట్ ద సేమ్ టైం ఈ యొక్క బాడీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, మెయిన్ ఎయిమ్ ఏంటి, అసలు ఈ యొక్క బాడీని మనకి ఎందుకు కన్స్టిట్యూట్ చేశారు అంటే చూడండి. సో దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయన్నమాట ఈ యొక్క బాడీ అచీవ్ చేయాల్సినటువంటివి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇంప్రూవ్ ద యాక్సెస్ టు క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ ఆయుర్వేద, యునాని, సిద్ధ అండ్ సోవారిక్పా మెడికల్ ఎడ్యుకేషన్. మన కంట్రీలో ఈ యొక్క కమిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక మెడికల్ ఎడ్యుకేషన్, పర్టికులర్లీ ఎడ్యుకేషన్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, రైట్. ఈ యొక్క మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ దీస్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో అందరికీ కూడా క్వాలిటీ ఓరియంటెడ్, సో క్వాలిటీతో కూడుకున్నటువంటి మెడికల్ ఎడ్యుకేషన్ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఒకటి ఉంటే సరిపోదు కదా, ఇట్ షుడ్ బి అఫోర్డబుల్ యాజ్ వెల్. సో అందరికీ అందుబాటులో ఉండగలిగేలాగా ఉండాలన్నమాట. సో దట్ ఈస్ ఇట్ షుడ్ బి అఫోర్డబుల్ యాజ్ వెల్. So therefore improve the access to education quality and as well as the affordable Ayurveda medical education. Second one వచ్చేసి మన కంట్రీలో ఈ యొక్క మెడికల్ ప్రొఫెషనల్స్ స్పెసిఫికల్లీ ఇన్ దీస్ ఫీల్డ్స్, ఈ యొక్క ఆయుర్వేదం, యునాని ఈ ఫీల్డ్స్లో ఉండేటువంటి హై క్వాలిటీ మెడికల్ ప్రొఫెషనల్స్ని, సో ఎడిక్వేట్ నెంబర్ ఆఫ్ పీపుల్ని మన కంట్రీలో ఉండేలాగా చూసుకునేటువంటి బాధ్యత కూడా, రెస్పాన్సిబిలిటీ కూడా మనకి ఈ యొక్క నేషనల్ కమిషన్కి అయితే ఉంటుంది. ఇట్ ఎన్షూర్స్ అవైలబిలిటీ of adequate and high quality medical professionals in our country specifically to these particular fields and at the same time manaki to have an effective grievance redressal system. Any complaints ఎవరైనా కూడా మనకి వీటికి సంబంధించి లేకపోతే ఈ యొక్క ప్రొడక్ట్స్కి సంబంధించి ఎటువంటి కంప్లైంట్స్ అయినా చేసినట్లయితే కనుక వాటిలన్నింటినీ కూడా గ్రీవెన్స్ రిడ్రెసల్ చేయడానికి కూడా ఇట్ హ్యాస్ అన్ ఎఫెక్టివ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కూడా మనకి యొక్క ఎన్సి నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కి ఉందండి. అండ్ అలాగనే ఇంకా చెప్పాలి అంటే రీసెర్చ్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయడము, రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేస్తూ కొత్త టెక్నిక్స్, కొత్త టెక్నాలజీస్ని మనకి ఏంటి అని అంటే కనుక స్పెసిఫికల్లీ విత్ రెస్పెక్ట్ టు దీస్ ట్రెడిషనల్ మెడిసిన్స్లోకి తీసుకురావడము, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క నేషనల్ కమిషన్ చేసేటువంటి ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ లేకపోతే ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కూడా అండి. Then we have something else, right, that is called as Global Center for Traditional Medicine. This is another very important point. మనం ఎప్పుడైతే ఆయుష్ మినిస్ట్రీ గురించి మాట్లాడుకుంటామో ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి ఈ 2 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్. ఈ యొక్క గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అని చెప్పి మన కంట్రీలో ఇండియాలోనే మొట్టమొదటిసారిగా WHO అండర్లో, సూపర్విజన్ అండర్లో మనం యొక్క WHO గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అనేటువంటి సెంటర్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నామండి. సో దీనికి సంబంధించి ఆల్రెడీ
అగ్రిమెంట్ అయితే కనుక ఎప్పుడో వే బ్యాక్ 2022లోనే మనకి సైన్ అయితే అయ్యింది. అండ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ మనకి ఇనీషియల్ ఫంక్షన్స్ కూడా మనకి సెంటర్ అయితే కనుక స్టార్ట్ చేసిందనమాట. సో ఈ యొక్క సెంటర్ అంతా కూడా ఇట్ ఈజ్ ఎ రీసెర్చ్ సెంటర్ మనకి. సో ఇక్కడ కొత్త రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్స్ అవి కూడా మనకి క్యారీ అవుట్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగనే సో ఈ యొక్క మన యొక్క నాలెడ్జ్ అంతటిని కూడా ప్రపంచానికి సో డిస్ట్రిబ్యూట్ చేయటము, మన యొక్క ప్రొడక్ట్స్ని ప్రపంచానికి తీసుకెళ్ళటము. సో మోర్ అండ్ మోర్ అంటే సో ద నార్మల్ మెడిసిన్స్ తోటి క్యూర్ అవ్వనటువంటి డిసీజెస్ అన్నీ కూడా వీటి ద్వారా క్యూర్ చేయడానికి రీసెర్చ్ని క్యారీ అవుట్ చేయటము, ఇవన్నీ కూడా ఈ యొక్క గ్లోబల్ సెంటర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఇవి. సో ఏంటిది గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్, ఇది మనకి జామ్నగర్ గుజరాత్లో ఎస్టాబ్లిష్ చేశారండి. లెట్ us see some important points. The Ministry of Ayush అండ్ ద WHO సైన్డ్ ఏ హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్. ఇప్పుడు కాదు 2022లోనే మనకి సైన్ చేశారు. సో ఆల్రెడీ మనకి రీసెంట్లీ డోనర్ అగ్రిమెంట్ కూడా మనం ఏంటంటే సైన్ చేశాము. సో వీఆర్ ప్రొవైడింగ్ so millions of dollars to that of the for the functioning of this particular center for the establishment of the first WHO global center for traditional medicine. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామని అడుగుతూ ఉంటారు. ఇట్ విల్ బి సెటప్ అట్ జామ్నగర్ గుజరాత్. సో జామ్నగర్ గుజరాత్లో మనకి ఈ యొక్క సెంటర్ని మనం ఎస్టాబ్లిష్ అయితే కనుక చేస్తున్నామండి. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ ఎయిమ్స్ టు సపోర్ట్ ద నేషన్స్ ఇన్ డెవలపింగ్ ద పాలసీస్ అండ్ యాక్షన్ పాలసీస్ టు స్ట్రెంగ్థన్ ద రోల్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద జర్నీ టు యూనివర్సల్ హెల్త్ కవరేజ్. సో ప్రతి కంట్రీ కూడా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అచీవ్ చేయడానికి సో కంట్రీస్ని సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ద ట్రెడిషనల్ మెడిసిన్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ప్రపంచంలో ఒక్కటే సెంటర్ ఉందండి మనకి, దట్టు మన కంట్రీలోనే ఉంది, జామ్నగర్ గుజరాత్లో ఉందన్నమాట. ఆ యొక్క సెంటర్ పేరేంటి మనకి గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్. ఓకే, ద సెంటర్ నేమ్ ఈస్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. సో ఓకే, గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ గురించి మీరు తెలుసుకోవాలి. సెకండ్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి మనకేంటి, సెకండ్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏంటి పరిస్థితి తెలియాలి. నెక్స్ట్ వాట్ ఈజ్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. వాట్ ఈజ్ రూల్ నెంబర్ 170 ఆఫ్ ద డ్రగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాస్మెటిక్ రూల్స్ 1945. సో ఓకే, దెన్ సుప్రీం కోర్టు దీని మీద స్టే అయితే కనుక విధించింది అనేటువంటి విషయం కూడా మనకి ఇక్కడ తెలియాలండి. సో సుప్రీం కోర్ట్ స్టేస్ ఆయుష్ మినిస్ట్రీస్ నోటిఫికేషన్ వొమిటింగ్ ద కీ రూల్ ప్రొహిబిటింగ్ ద మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. లెట్ us మూవ్ టు ద సెకండ్ ఆర్టికల్. స్పెసిఫిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఇప్పుడు. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్. ఇది రీసెంట్గా న్యూఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేశారు, లేకపోతే ముంబైలో ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అండ్ దిస్ వాజ్ ద 10th సచ్ సెంటర్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అవర్ కంట్రీ అంటూ ఉంటారు. మెయిన్స్లో అట్లీస్ట్ యూ కెన్ రైట్ సంథింగ్ అండి, బట్ ప్రిలిమ్స్లో ఏంటి అని అంటే కనుక ఇదర్ దెర్ యూ హ్యావ్ ఓన్లీ 4 ఆప్షన్స్ ABCD. వాటిల్లో మాత్రమే మనం ఏంటంటే చూస్ చేసుకోవాలి. ప్రతి స్టేట్మెంట్ మనకు తెలుసుంటేనే మనం ఆన్సర్ చేయగలం. సో కాబట్టి స్పెసిఫిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ద మెయిన్స్కి సంబంధించి మనం ఆల్రెడీ ఎడిటోరియల్ అనాలిసిస్లో కూడా మనం ఏంటంటే కవర్ చేయడం జరుగుతుంది. సో హియర్ ఇట్ హ్యాస్ మోర్ ఇన్క్లినేషన్ టువర్డ్స్ ద ప్రిలిమ్స్కి సంబంధించి కూడా ఎలా అడుగుతారు అండ్ మెయిన్స్లో ఏమి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది ప్లాట్ఫామ్లో. అండ్ అట్ ద సేమ్ టైమ్ ట్రై టు లుక్ ఇన్ టు ఆర్ కోర్సెస్ యాజ్ వెల్ విచ్ విల్ బి మచ్ మోర్ బెనిఫిషియల్ ఫర్ యూ. సో ఫర్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్ యాజ్ వెల్ కూడా మీకు హోలిస్టిక్గా మన యొక్క యూపీఎస్సీ GS కోర్సెస్లో వీటిల్లో కూడా మీకు ఇంకా హోలిస్టిక్గా ఇంకా కాంప్రిహెన్సివ్గా మనం అయితే కనుక డిస్కస్ చేయడం జరుగుతుంది. యాజ్ యూజువల్ మీకు ఆల్రెడీ వెబ్సైట్ అది తెలుసు, కాంటాక్ట్ నెంబర్ అది తెలుసు. ట్రై టు కాంటాక్ట్ దెమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రై టు విజిట్ ద వెబ్సైట్. యూ కెన్ కమ్ టు నో ఆల్ ద డీటెయిల్స్. ఎస్, సో మనకి ఇప్పుడు ఏమేమి తెలియాలి, గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, వాట్ ఈజ్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఈ పాయింట్స్ అన్నీ మనకి తెలియాలి. Now let us go to the second one, CDSCO. ఓకే, CDSCO అంటే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అర్థం. ఇట్ గ్రాంట్స్ అప్రూవల్ ఫర్ ద మేకింగ్ RT-PCR టెస్టింగ్ కిట్స్ టు డిటెక్ట్ ఎంపాక్స్ ఇన్ ఇండియా. సో నౌ దెర్ వాజ్ వన్ మోర్ హెల్త్ కన్సర్న్ అయితే కనుక వచ్చిందండి. దట్ ఈస్ వాట్ ఈస్ ఆఫ్టర్ COVID-19 ఇప్పుడు మనకి ఈ యొక్క ఎంపాక్స్ కేసెస్ అయితే కనుక ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఎంపాక్స్ అంటే మంకీ పాక్స్ అని చెప్పేసి అర్థము. ఈ యొక్క మంకీ పాక్స్ వైరస్ ద్వారా మనకి ఇది మనకి ఏంటంటే
ఏంటంటే స్ప్రెడ్ అయితే అవ్వడం జరుగుతుంది ఎంపాక్స్ అనేటువంటిది. ఎంపాక్స్ అనేటువంటిది జూనోటిక్ డిసీజ్ అండి. అంటే ఇనీషియల్లీ మనకి ఇది యానిమల్స్ని ఎఫెక్ట్ చేసింది, బట్ ఇప్పుడు మనకి ఇది హ్యూమన్స్కి కూడా ఎఫెక్ట్ అయితే చేస్తుంది. హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా జరుగుతుంది. జస్ట్ డైరెక్ట్లీ త్రూ ఎయిర్ ద్వారానే మనకి ఏంటంటే కనుక ఎవరైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉంటారో వాళ్ళ యొక్క కాఫ్ కానీ వాళ్ళ యొక్క స్నీజ్ ద్వారా కానీ మనం ఏంటంటే కనుక అన్ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఇమీడియట్గా ఇన్ఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని చెప్పి ఇది మెయిన్లీ ఆఫ్రికన్ కంట్రీస్లో మనకైతే కనుక ఉంది. బట్ హవెవర్ ఇప్పుడు రీసెంట్గా పాకిస్తాన్లో కేసెస్ వచ్చాయి, ఫిలిప్పైన్స్లో వచ్చాయి, మన ఏషియాకు కూడా మనకి ఏంటంటే ఈ యొక్క ఎంపాక్స్ కేసెస్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయండి. దేర్ఫోర్ మరి మన కంట్రీలో కూడా ఈ యొక్క ఎంపాక్స్ కేసెస్ అనేటువంటివి రైజ్ అవ్వకుండా ముందే మనం ఏంటంటే అలర్ట్ అయ్యి ఈ యొక్క ఎంపాక్స్ డిటెక్షన్ కిట్స్ని, ఆర్టీపీసీఆర్ కిట్స్ని మనకి ఏంటి అని అంటే కనుక మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, తయారు చేయడానికి సిడిఎస్సిఓ వాళ్ళు దేర్ వాజ్ వన్ సిమెన్స్ హెల్తీనీర్స్ అనేటువంటి ఒక సంస్థకి మనకి ఏంటంటే అప్రూవల్ ఇచ్చారనమాట. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ యొక్క ఆర్టీపీసీఆర్ కిట్స్ని అయితే కనుక తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత ఆ పర్టికులర్ పర్సన్కి ఎంపాక్స్ ద్వారా ఇన్ఫెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి మనకి తెలుసుకోవడానికి ఉపయోగపడేలాగా. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ అండి. మనకి ఇక్కడ ఎంపాక్స్ ఈజ్ ఎ వెరీ సీరియస్ కన్సర్న్ నౌ. ఎంత సీరియస్ కన్సర్న్ అంటే ఈవెన్ WHO వాళ్ళే దీన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ద ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడు COVID-19 తరువాత మళ్ళీ మనకి ఇప్పుడు ఈ యొక్క ఎంపాక్స్ అనేటువంటిది మరొక న్యూ పాండమిక్ని క్రియేట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అయితే చెప్తున్నాయి. అండ్ ద గవర్నమెంట్స్ ఆర్ స్లోలీ అలర్టింగ్ వన్ ఆఫ్టర్ the another. Therefore you are expected to know that this particular thing and stay safe అండి. బికాస్ ఆఫ్ దిస్ ఎంపాక్స్ కేసెస్ వల్ల మనం ఏంటంటే వీటి బారిన మనం పడకుండా వీ నీడ్ టు స్టే సేఫ్. మనకి ఈ యొక్క ఆర్టీపీసీఆర్ కిట్స్ వల్ల మనకి ఏంటంటే వితిన్ 40 minutesలోనే మనకి రిజల్ట్స్ అయితే కనుక వస్తాయి అని చెప్పేసి మనకి ఏంటంటే చెప్తున్నారు. ఆ యొక్క క్విక్ రెస్పాన్స్ మనకైతే ఉంటుంది అని చెప్పి మనకి వీళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట. దిస్ ఈజ్ ఆల్ సంథింగ్ రిలేటెడ్ టు ద ఎంపాక్స్ రిలేటెడ్ థింగ్స్. కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. ద CDSCO అంటే సెంట్రల్ డ్రగ్స్ Standard Control Organization has granted the approval to the Siemens Healthineers for the manufacturing of RT-PCR kits for the detection of mpox in our country. Once మన కంట్రీలో మనం ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ చేసి మన కంట్రీలో ఎడిక్వేట్ సప్లై ఉన్నప్పుడు ఈవెన్ వీ కెన్ ఎక్స్పోర్ట్ ఇట్ యాజ్ వెల్ టు ద ఆఫ్రికన్ కంట్రీస్. చాలా వరకు చాలా స్ట్రగుల్ అవుతున్నటువంటి కంట్రీస్కి కూడా మనము ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు అనమాట ఈ యొక్క టెస్టింగ్ కిట్స్ని. ఓకే, దీనికి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఏంటి? CDSCO. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO అనేటువంటిది మన కంట్రీలో డ్రగ్ రిలేటెడ్ రెగ్యులేటరీ బాడీ అండి. డ్రగ్స్ రిలేటెడ్ అంటే మెడిసిన్ రిలేటెడ్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈజ్ బేసికల్లీ మనకి ఏంటి అంటే డ్రగ్ అబ్యూజ్. ఓకేనా, ఇవి మెడిసినల్ డ్రగ్స్ గురించి మాట్లాడుతుంది ఈ యొక్క CDSCO. ఇవి మనకి ఏంటి అంటే హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ అబ్యూస్ గురించి, వాటి గురించి, ఇల్లీగల్ డ్రగ్స్ గురించి, వాటి గురించి మాట్లాడుతుంది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఇట్ ఈస్ ఏ రెగ్యులేటరీ అథారిటీ ఇన్ ఇండియా ఫర్ ద మెడికల్ డివైజెస్ ఇండస్ట్రీ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ 1945. ఆల్రెడీ మనం ఫస్ట్ ఆర్టికల్లో మనం చూడడం జరిగింది కదా. డ్రగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 అనేటువంటిది ఒక యాక్ట్. మరి ఆ యాక్ట్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి పెట్టినటువంటి రూల్స్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ 1945. ఇది మనకు కూడా ఈ యొక్క CDSCO వర్క్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అంటే కనుక ఇట్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఈ యొక్క రెగ్యులేటరీ బాడీ ఏదైతే ఉందో మన కంట్రీలో ఇట్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండి. అండ్ ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ద న్యూఢిల్లీలో మనకి హెడ్ క్వార్టర్స్ అయి ఉన్నాయన్నమాట. దీనికి కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే అప్రూవల్ ఆఫ్ న్యూ డ్రగ్స్. మన కంట్రీలో ఏదైనా ఒక కొత్త డ్రగ్ని అప్రూవ్ చేయాలి అని అంటే ద మార్కెటింగ్ చేయడానికి అప్రూవ్ చేయాలి అని అంటే ఇప్పుడు మీది ఒక ఫార్మాసిటికల్ కంపెనీ అనుకోండి, మీరు ఒక డ్రగ్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. లైక్ యు ఆర్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ ఫ్రమ్ ద UK. ఇక్కడ మీరు స్ట్రైట్ అవే తీసుకొచ్చి మీ యొక్క డ్రగ్స్ని మీరు ఇక్కడ సేల్ చేయలేరు అనమాట. బట్ యూ నీడ్ టు గెట్ ద అప్రూవల్. టు బి ద మార్కెట్ యాక్సెస్ మనకు రావాలి అని అంటే కనుక ఈ యొక్క CDSCO వాళ్ళకి అప్రూవల్ అయితే తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఏంటంటే ఇక్కడ మార్కెటింగ్ అనేటువంటి చేసి సేల్ చేయొచ్చు.
అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ ఇంకొక పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ మనకి ఒక గవర్నమెంట్ మనకి ఏం చేశారు అని అంటే కనుక కొన్ని కేటగిరీ ఆఫ్ డ్రగ్స్కి మన కంట్రీలో క్లినికల్ ట్రయల్స్ చేయాల్సినటువంటి పని లేదు అని చెప్పేసి మనకి చెప్పారు. సో సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పాయింట్ చూడండి, కండక్టింగ్ ద క్లినికల్ ట్రయల్స్. సో ఇప్పుడు ఒక పర్టికులర్ డ్రగ్ ఉందనుకోండి, సో దాన్ని డైరెక్ట్గా మన కంట్రీలో మనం ఏంటంటే అప్రూవల్ డైరెక్ట్గా ఇచ్చేయమన్నమాట. ముందు క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేస్తాం. క్లినికల్ ట్రయల్స్ అంటే అది ముందు మనం కొంతమంది పీపుల్ మీద, పాపులేషన్ మీదన మనం ఏంటంటే టెస్ట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి యొక్క ఎఫికసీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎఫిషియన్సీ, సైడ్ ఎఫెక్ట్స్ వీటిలన్నింటినీ కూడా మనకి చూడటానికి. ఇవన్నీ చూసిన తర్వాత క్లినికల్ ట్రయల్స్లో నిజంగా సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ మనకు వచ్చినప్పుడు మాత్రమే ఆ యొక్క డ్రగ్ని అప్రూవల్ చేయడం జరుగుతుంది. సో ఒక డ్రగ్కి అప్రూవల్ ఇవ్వాలన్నా లేదా ఒక డ్రగ్కి క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేయాలన్నా అవన్నీ కూడా మనకి CDSCOA చూసుకుంటుంది. అయితే మన గవర్నమెంట్ రీసెంట్గా ఏం చేశారంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క ప్రతి డ్రగ్ని క్లినికల్ ట్రయల్కి పంపిస్తూ మన కంట్రీలో ప్రతి డ్రగ్ని క్లినికల్ ట్రయల్కి పంపించి ఎక్స్పెరిమెంట్ చేసి కండక్ట్ చేయటం మూలాన డిలే అయిపోతుంది. ఈ యొక్క డిలేని మనం తగ్గిద్దాము అని చెప్పి ఏం చేశారు అని అంటే, కొన్ని కంట్రీస్లో లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి కంట్రీస్లో ఒకవేళ ఆల్రెడీ ఈ డ్రగ్స్ అప్రూవ్ అయ్యి ఉండి అక్కడ మార్కెట్లో ఉండుంటే మళ్ళీ మన కంట్రీలో స్పెషల్గా ఎటువంటి క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పారండి. ఓకేనా, ఏమని చెప్పారు, ఒకవేళ ఆల్రెడీ సో ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, UK ఇలాంటి దేశాల్లో అప్రూవ్ అయ్యి వాళ్ళ మార్కెట్స్లో ఆల్రెడీ సో ఓకేనా రన్నింగ్లో ఉండుంటే కనుక ఒకవేళ వాళ్ళు మన కంట్రీలో ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఐడియల్గా ఏంటంటే వాళ్ళు క్లినికల్ ట్రయల్స్కి ఇట్ హ్యాస్ టు బి సబ్జెక్టెడ్ టు క్లినికల్ ట్రయల్స్. బట్ అవన్నీ కూడా క్లినికల్ ట్రయల్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇస్తున్నాము అంటే స్ట్రైట్ అవే దే కెన్ కమ్ టు ద మార్కెట్. సో జస్ట్ బై టేకింగ్ ద అప్రూవల్ ఫ్రమ్ ద CDSCO వాళ్ళతో డైరెక్ట్ అప్రూవల్ తీసుకుని సో దే కెన్ స్ట్రైట్ అవే కమ్ టు ద మార్కెట్ అండ్ దేర్ ఫోర్ సో దే కెన్ హ్యావ్ ద యాక్సెసిబిలిటీ ఆఫ్ దీస్ మెడిసిన్స్ ఇన్ అవర్ కంట్రీ. దిస్ వాజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ లేయింగ్ డౌన్ ద స్టాండర్డ్స్ ఫర్ ద డ్రగ్స్. సో డ్రగ్స్కి మనకి ఏంటి అని అంటే కనుక స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేయటము. సో దట్ క్వాలిటీ అనేటువంటిది తగ్గిపోకుండా మనకి స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేసేటువంటి అథారిటీ కూడా మనకి ఈ యొక్క CDSCOకి ఉంటుంది. కంట్రోల్ ఓవర్ ద క్వాలిటీ ఆఫ్ ఇంపోర్టెడ్ డ్రగ్స్ ఇన్ అవర్ కంట్రీ. సో మన కంట్రీలో డ్రగ్స్ని కొన్ని ఇంపోర్ట్ అయితే కనుక మనం చేసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి ఏంటి అని అంటే క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్ గురించి ఇప్పుడు మన బడ్జెట్లో మనకి ఏంటంటే మెన్షన్ చేశారు కదా క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్ గురించి. 3 క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్కి మనకి ఏంటంటే కస్టమ్స్ డ్యూటీ నుంచి ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేస్తూ సో మనం ఏంటంటే తీసుకుంటున్నాం. మరి ఈ విధంగా కొన్ని డ్రగ్స్ని మనకి ఏంటంటే ఇంపోర్ట్ కూడా చేసుకుంటూ ఉంటాం అనమాట. సో అలాంటి వాటి మీద వాటి కంట్రోల్, క్వాలిటీ కంట్రోల్ కూడా మనకి ఏంటంటే ఈ బాడీ చూసుకుంటూ ఉంటుంది. ఎస్, సో these are some of the important points that you are expected to know with respect to that of the CDSCO గురించి. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 గురించి, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ 1945 గురించి మీరు స్పెసిఫిక్గా తెలుసుకోవాలి. ఎస్, దిస్ వాజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ ఆర్టికల్లో మనము ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏంటి, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, అండ్ దెన్ వీ టాక్డ్ అబౌట్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ ద గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ గురించి మనం చూసాము. సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్లో మనము ఈ యొక్క CDSCO సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO ఏంటి, దెన్ నెక్స్ట్ వచ్చేసి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఏంటి, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ ఏంటి అనేటువంటివి మనం కవర్ చేయడం జరిగింది. నౌ లెట్ us go to the third important article which is something related to that of the appointments. సో సతీష్ కుమార్ అని చెప్పేసి అనేటువంటి ఆయన్ని మనం ఏంటంటే కనుక he has been appointed as the chairman అండ్ CEO ఆఫ్ రైల్వే బోర్డు. మన కంట్రీలో ఈ యొక్క రైల్వే బోర్డుకి సో ఈ యొక్క సతీష్ కుమార్ని మనం ఏంటి అని అంటే కనుక చైర్మన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద CEOగా మనకి అపాయింట్ చేయబడడం అయితే జరిగింది. ఇక్కడ UPSCలో మనకి జనరల్గా హూ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ రైల్వే బోర్డ్ అలా అడగరండి. బికాజ్ UPSC డజంట్ ఫోకస్ ఆన్ నేమ్స్. సో ఎవరు అపాయింట్ అయ్యారు అనేటువంటిది నేమ్స్ మీద ఫోకస్ చేయరు, కానీ అండర్లయింగ్ బాడీ ఏదైతే ఉందో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే బోర్డు, సో దాని మీద మనకి క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎస్, సో బేస్డ్ ఆన్ దిస్ లెట్ us see some important points. అయితే ఈ అపాయింట్మెంట్ ఎవరు చేస్తారంటే మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ ఒక ఇంపార్టెంట్ క్యాబినెట్ కమిటీ ఉంటుంది, దట్ ఈజ్ నోన్ యాజ్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్.
Appointments Committee of the Cabinet approved the appointment of Satish Kumar as the chairman and CEO of the Railway Board. రైల్వే బోర్డుకి మనకి చైర్పర్సన్ కింద మనకి సతీష్ కుమార్ని మనకి అపాయింట్ చేయడం అయితే కనుక జరిగింది. ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్, ఇంపార్టెంట్ బాడీస్ విచ్ ఆర్ ఇన్ న్యూస్ అని చెప్పేసి మనకి స్టడీ చేయాలి. సో దీంట్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చెప్పిన బాడీ ఏంటి, రైల్వే బోర్డ్. సో రైల్వే బోర్డు గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రైల్వే బోర్డ్ అనేటువంటిది మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్మ్ కింద పనిచేస్తుంది. రైల్వే బోర్డ్ అనేటువంటిది సో ఇట్ సర్వ్స్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్మ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. అంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పెట్టినటువంటి ఇంపార్టెంట్ పాలసీస్ వాటిలన్నింటినీ కూడా మనకి ఈ యొక్క రైల్వే బోర్డు వాళ్ళు ఇంప్లిమెంట్ అయితే కనుక చేస్తారనమాట ఆన్ గ్రౌండ్. అండ్ అట్లాగే ఇండియన్ రైల్వే వాళ్ళ యొక్క డే టు డే అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి ఈ యొక్క రైల్వే బోర్డు వాళ్ళే మనకి చూసుకుంటారు. బడ్జెట్ రిలేటెడ్ అప్రూవల్ చేయాలన్నా, లేకపోతే ఏ స్కీమ్కి ఎంతెంత పెట్టారు అనేటువంటి చూడాలన్నా, లేకపోతే సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ ఆఫ్ ద ప్యాసింజర్స్ అండ్ ఫ్రైట్ ఈజ్ ఆల్సో ఎ టాప్ ప్రయారిటీ ఆఫ్ ద బోర్డ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ట్రైన్ డీరైల్ అయిందనుకోండి, మనకి కోరమండల్ ఎక్స్ప్రెస్ ఫర్ ఎగ్జాంపుల్, సో కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ కోరమండల్ ఎక్స్ప్రెస్ సో వెరీ డిజాస్టరస్ సిచ్యువేషన్ అయితే మనకి క్రియేట్ చేసింది కదా. సో అలాంటప్పుడు మనకి ఏంటంటే ఇమీడియట్గా ఈ రైల్వే బోర్డు సమాధానం చెప్పాలన్నమాట దానికి. బికాస్ దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ కన్సర్న్డ్ విత్ దట్ ఆఫ్ ద సేఫ్టీ. ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెక్యూరిటీ ఆఫ్ ద ప్యాసింజర్స్ ఇన్ అవర్ కంట్రీ. సో మన కంట్రీలో ఈ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద ప్యాసింజర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రైట్, నథింగ్ బట్ goods is also the one of the priority areas for the board and they will take the decisions అన్నమాట. మనకి ఈ యొక్క రైల్వే బోర్డు వాళ్ళు డెసిషన్స్ అయితే కనుక మనకి తీసుకుంటారు. అలాగే పాలసీస్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పెట్టినటువంటి పాలసీస్ అన్నిటినీ కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం కూడా వీళ్ళు మనకి చేస్తూ ఉంటారు. సో దెన్ అలాగనే కొత్త రైల్వే మోడర్నైజేషన్, సో అంటే కొత్త కోచెస్ని ఇంట్రడ్యూస్ చేయడము, కొత్త టెక్నాలజీస్ని ఎక్స్పెరిమెంట్ చేయడము, ఇంట్రడ్యూస్ చేయడము, అప్రూవల్ ఇవ్వటము, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యతలన్నీ కూడా మనకి ఈ యొక్క రైల్వే బోర్డు వాళ్ళే మనకి తీసుకోవడం జరుగుతుంది. ఇఫ్ ఎనీ పీపుల్ ఈజ్ కన్సర్న్డ్ విత్ దట్ ఆఫ్ ద రైల్వేస్ దే కెన్ ఆల్సో కంప్లైంట్ టు దట్ ఆఫ్ ద రైల్వే బోర్డ్ యాజ్ వెల్. రైల్వే బోర్డు కూడా కంప్లైంట్ చేస్తే వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ని కూడా మనకి అడ్రస్ అయితే కనుక మనకి చేస్తారనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది important points with respect to that of the railway board you should understand. Railway board is not a statutory body and but kani there is a proposal to confer statutory status on this particular board. So these are some important points that you are expected to know. So ఇప్పుడు మనకి ఎవరు అపాయింట్ చేశారు, సో అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ సతీష్ కుమార్ యాజ్ అ చైర్పర్సన్ CEO ఆఫ్ రైల్వే బోర్డ్. అప్ టిల్ నౌ వి టాక్డ్ అబౌట్ రైల్వే బోర్డ్. నౌ లెట్ us టాక్ అబౌట్ అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. సో మన కంట్రీలో చాలా క్యాబినెట్ కమిటీస్ ఉంటాయన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్, ఇలా మనకి రకరకాల క్యాబినెట్ కమిటీస్ ఉంటాయి. ఇవి మనం పాలిటీలో చాలా డీటెయిల్డ్గా స్టడీ చేయడం జరుగుతుందండి. ఓకేనా, బట్ యాజ్ ఆఫ్ నౌ వీ విల్ కన్ఫైన్ టు ద ఆర్టికల్ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడదాము. ఇక్కడ మనకి అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ఇచ్చారు. మనకి అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ న్యూస్లో ఉంది. ఈ యొక్క అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ మనకి ఏంటంటే ఇట్ ఈజ్ ఏ హై లెవెల్ క్యాబినెట్ కమిటీ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అపాయింటింగ్ ద సీనియర్ అఫీషియల్స్ టు ద కీ పొజిషన్స్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. సెంట్రల్ గవర్నమెంట్లో టాప్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో, సీనియర్ లెవెల్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి హెడ్స్ని అపాయింట్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ, రదర్ దాన్ రెస్పాన్సిబిలిటీ ద పవర్. సో అపాయింట్ చేసేటువంటి పవర్ మనకి ఎవరి దగ్గర ఉంటుందంటే అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ దగ్గర ఉంటుంది. ఆర్ ఇట్ ఈస్ నోన్ యాజ్ క్యాబినెట్ కమిటీ ఆఫ్ అపాయింట్మెంట్స్ అని కూడా చెప్పచ్చు. మనకి క్యాబినెట్ కమిటీ ఆఫ్ అపాయింట్మెంట్స్. ఈ దీనికి చైర్పర్సన్ ఎవరని అడుగుతూ ఉంటారు. సో ద ACC ఈజ్ చైర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. క్యాబినెట్ కమిటీస్ ఆర్ వన్ సచ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి మనకి. దాంట్లో మనకి ఏంటి అని అంటే కనుక Prime Minister of India is the chairperson for the Appointments Committee of the Cabinet, and it also includes Ministry of Home as a member. Home Affairs Ministry is also one of the members of the Cabinet Committee of Appointments. So mainly ఈ two people అయితే మనకు ఉంటారండి ఈ యొక్క కమిటీలో మనకి. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక
this prime minister as a chairperson, who will act as a prime minister as a chairperson. And then the second important one వచ్చేసి మనకి ఎవరు అని అంటే కనుక హోమ్ మినిస్టర్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. సో ఎనీ ఇంపార్టెంట్ పొజిషన్స్, హయ్యర్ లెవెల్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అపాయింట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఈ బాడీయే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, this committee plays a very crucial role in selecting and appointing individual to various top positions like Principal Secretary to the Prime Minister of India, National Security Advisor, Cabinet Secretary, so the Chief of Defence Staff, Secretaries to the Government of India. వీళ్ళందరినీ కూడా మనకి అపాయింట్ చేసి సెలెక్ట్ చేసి వాళ్ళని అపాయింట్ చేసేటువంటి పవర్ మనకి ఏంటంటే ఈ యొక్క అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్కి ఉంటుంది. దేర్ ఫోర్ అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్కి చైర్పర్సన్ ఎవరు, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ మెంబర్స్ ఉంటారు దీంట్లో, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ అవుతాయండి. ఫ్రమ్ దిస్ ఆర్టికల్ సో ద కీ టేక్ అవే పాయింట్స్ ఏంటంటే వాట్ ఈజ్ రైల్వే బోర్డ్, వాట్ ఆర్ ద ఫంక్షన్స్, ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ద రైల్వే బోర్డ్ అనేటువంటిది మనం స్టడీ చేయాలి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్యాబినెట్ కమిటీ ఆఫ్ అపాయింట్మెంట్స్, వాట్ ఆర్ క్యాబినెట్ కమిటీస్. సో అండ్ క్యాబినెట్ కమిటీస్, ఇంపార్టెంట్ క్యాబినెట్ కమిటీస్ ఏవేంటి, వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటి అనేటువంటిది, దీస్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ వీ హ్యావ్ టు స్టడీ. ఎస్, దెన్ లెట్ us go to that of the next article. నెక్స్ట్ ఆర్టికల్ మనం చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు రీసెంట్గా ఒక బిల్ని అయితే కనుక మనకి వాళ్ళ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీలో అయితే పాస్ చేశారండి. ఇది మనకి ఏంటి అని అంటే సో ద మినిమమ్ ఏజ్ ఫర్ మ్యారేజ్ ఫర్ విమెన్ స్పెసిఫికల్లీ అయితే కనుక మనకి ఇంక్రీజ్ అయితే కనుక చేశారు. లైక్ ఫ్రమ్ 18 to 21 ఇయర్స్కి పెంచడం జరిగిందనమాట. సో ఓకే, ద హిమాచల్ ప్రదేశ్ సో ద అసెంబ్లీ హ్యావ్ లైక్ పాస్డ్ ఎ బిల్ ఇంక్రీజింగ్ ద మినిమమ్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ ద విమెన్ ఫ్రమ్ 18 to 21 in order to support gender equality and higher education. సో వాళ్ళకి ఏంటి అని అంటే మినిమం ఏజ్ మ్యారేజ్ మనం పెంచడం వలన మనకి ఏంటి అని అంటే కనుక సో టిల్ 21 they will not be married because from the earlier 18 years to now 21. సో now they will have some more space of time. సో వాళ్ళకి ఏంటి అని అంటే ఇంకా టైం ఉండి వాళ్ళకి ఏంటి అని అంటే దే కెన్ పర్స్యూ ద హయ్యర్ ఎడ్యుకేషన్. సో హయ్యర్ ఎడ్యుకేషన్ మనకి ఏంటి అని అంటే కనుక ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇంప్రూవ్ అయితే మనం చెయ్యొచ్చు. అండ్ జెండర్ ఈక్వాలిటీ అనేటువంటి దాన్ని మనం పెంచవచ్చు అని చెప్పేసి మనకి సో హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు అయితే కనుక ఈ యొక్క ఇనిషియేటివ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన బిల్ అయితే కనుక పాస్ చేయడం జరిగింది. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మీకు అడుగుతూ ఉంటారు, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ రీసెంట్లీ సో ద లెజిస్లేటివ్ అసెంబ్లీ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద ఏజ్ ఫ్రమ్ 18 to 21 years యాజ్ అ మినిమమ్ ఏజ్ ఫర్ మ్యారేజ్ ఫర్ విమెన్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ద ఆన్సర్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్ అండి. ఎస్, సో దెన్ మనకి ఏంటంటే ఇది మెయిన్స్ పర్స్పెక్టివ్లో మీరు ఎలా వాడచ్చు అంటే కనుక దీన్ని సో స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, సో విమెన్ ఎంపవర్మెంట్కి, సో ఓకేనా విమెన్ హైయర్ ఎడ్యుకేషన్లో వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ని పెంచడానికి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ ద స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ హ్యాస్ రీసెంట్లీ పాస్డ్ ఏ బిల్ ఓకే దేర్ విచ్ ఇంక్రీజ్డ్ ద ఏజ్ ఆఫ్ మినిమమ్ ఏజ్ ఫర్ మ్యారేజ్ ఫ్రమ్ 18 to 21 years of age. So this is one such move in a right direction. So in order to promote the gender equality and at the same time the higher education promotion మనకి గురించి అని చెప్పి మనం రాయొచ్చు అనమాట ఈ యొక్క పాయింట్ని మీరు. ఎస్, అంటే విమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి మీరు డిస్కస్ చేసేటప్పుడు మీరు ఆర్టికల్ని మెన్షన్ చేయొచ్చు. లెట్ us go to the next one. So the Khamenei opens the door for discussions with United States of America over the Iran's nuclear program. సో మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, ఇరాన్కి రీసెంట్గా న్యూ ప్రెసిడెంట్ అయితే వచ్చారు అండ్ వాళ్ళ యొక్క క్యాబినెట్ మెంబర్స్ అందరినీ కూడా ఈ యొక్క ఇరాన్ పార్లమెంట్ కూడా అప్రూవల్ కూడా మనకి చేయడం జరిగింది. సో ఓకేనండి, ఇబ్రాహిం సో ఓకే ద ప్రెసిడెంట్ వచ్చేసి మసౌద్ పెజెష్కియాన్ ఈజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ మనకి ఏంటంటే ఒక న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకు ఉందండి, ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. ఇది ఆల్రెడీ మనం ఏంటంటే మన ప్లాట్ఫామ్లో ఒకసారి మనం డిస్కస్ చేయడం అయితే కనుక జరిగింది ఇది. సో బట్ ఎనీవే ఒక్కసారి బ్రీఫ్గా సింపుల్ పాయింట్స్లో మనం ఏంటంటే ఇక్కడ మనం చెప్దాము. అయితే 2015 నుంచి ఈవెన్ అంతకంటే ముందు కూడా ఒక ఇంపార్టెంట్ డీల్ ఉందన్నమాట మనకి, దట్ ఈజ్ నోన్ యాజ్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటారు. ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఎవరెవరి మధ్య అంటే కనుక
P5+1 కంట్రీస్ అంటారు చూడండి. సో ఇరాన్ న్యూక్లియర్ డీల్ అని చెప్పేసి మనకు అర్థము. ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కనుక న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తున్నారు. దాని గురించి యురేనియం ఎన్రిచ్మెంట్ చేస్తున్నారు అనమాట. న్యూక్లియర్ వెపన్స్ని మనకి ఏంటి అని అంటే తయారు చేయడం జరుగుతుంది. అందుకని చెప్పి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఏం చేశారు అని అంటే వీళ్ళ మీదన శాంక్షన్స్ ఇంపోజ్ చేశారు. శాంక్షన్స్ అంటే అర్థం ఏంటంటే రిస్ట్రిక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ యొక్క ఆయిల్ ఎవరు పర్చేస్ చేయకూడదు. దే కెనాట్ ఎక్స్పోర్ట్ ద ఆయిల్. ఒకవేళ ఎవరైనా వీళ్ళ దగ్గర నుంచి ఆయిల్ పర్చేస్ చేసినట్లయితే కనుక వాళ్ళ మీద కూడా మేము శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తాం, రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తాము అని చెప్పేసి. బికాజ్ ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుంది. అది ప్రపంచానికే, హ్యుమానిటీకే మనకి ఏంటి అని అంటే కనుక హ్యూమన్ మ్యాన్కైండ్కే మనకి అది ప్రమాదకరం. ఎందుకంటే అవి ఒక్కసారి మనకి బై యాక్సిడెంట్ మనకి అవి ఎక్స్ప్లోడ్ అయ్యాయి అని అంటే ప్రపంచం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. సో దేర్ ఫోర్ మనకి ఏంటి అని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనము ఈ యొక్క ఇరాన్ని, ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయనివ్వకుండా మనము ఆపాలి అనేటువంటిది వీళ్ళ యొక్క ఆలోచన. అందుకని చెప్పి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం చేసింది, ఇరాన్ మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేశారనమాట. శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం అంటే బ్యాంకింగ్ శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఎక్స్పోర్టింగ్ ఎవరూ చేయకూడదు, వీళ్ళ దగ్గర నుంచి ఎవరు పర్చేస్ చేయకూడదు అనమాట ఆయిల్. అది కూడా మరి ఇరాన్కి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఆయిలే కదా. ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఇన్కమ్ సోర్సెస్ని మనం కట్ చేసేస్తామో అప్పుడు ఏమవుతుంది, ఆ పర్టికులర్ కంట్రీ ఐసోలేట్ ఫీల్ అయ్యి మనకి ఏంటి అని అంటే కనుక ఆ గవర్నమెంట్ మీద పీపుల్ ప్రెషర్ పెట్టేస్తారనమాట. సో ఆ ప్రెషర్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఇరాన్ కూడా మనకి ఏంటి అంటే అగ్రిమెంట్కి రావడం జరుగుతుంది అని చెప్పేసి ఆ ఆలోచనతో ఒక పర్టికులర్ కంట్రీని మనం కంట్రోల్ చేయాలి అని అంటే కనుక ఆ విధంగా మనము శాంక్షన్స్ ఇంపోజ్ అయితే చేస్తారండి. సో హియర్ ఇఫ్ యూ సీ ఇరాన్ మీద కూడా అలాగే శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. అందుకని చెప్పి ఇరాన్ను నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ అదర్ కంట్రీస్ ఈ యొక్క డీల్ని సైన్ చేసుకున్నారనమాట. ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటారు. ఎప్పుడైతే ఈ డీల్ ప్రకారంగా ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ మీద ఇంపోజ్ చేసినటువంటి శాంక్షన్స్ అన్నిటినీ కూడా లిఫ్ట్ చేయాలి. సో దట్ అండ్ అట్ ద సేమ్ టైం ఇరాన్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక వాళ్ళ యొక్క న్యూక్లియర్ వెపన్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఆపేస్తారనమాట. సో దే విల్ డ్రాప్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. అండ్ అలాగే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇన్స్పెక్టర్స్ని కూడా వీళ్ళ యొక్క కంట్రీలో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ని విజిట్ చేసేటువంటి పర్మిషన్ కూడా వీళ్ళు మనకి ఇస్తారు. ఓకే, ఈ యొక్క డీల్ పేరే ఇరాన్ న్యూక్లియర్ డీల్. దీనికి ఫార్మల్ నేమ్ ఏంటంటే జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని అర్థం. వాట్ ఈస్ దట్ డీల్ నేమ్? జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. JCPOA డీల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ 2015 ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటారు మనకి. ద JCPOA వాజ్ ద డీల్ బిట్వీన్ ద P5+1 కంట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇరాన్ మనకి. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ద డీల్ బిట్వీన్ ద P5+1. P5 అంటే పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ సెక్యూరిటీ కౌన్సిల్. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్ 5 ప్లస్ ఇంకొక 1 కంట్రీ, ఎక్స్ట్రా 1 కంట్రీ అండ్ ఇరాన్, వీటి మధ్య చేసుకున్నటువంటిదే ఈ యొక్క JCPOA డీల్. ఇప్పుడు P5 కంట్రీస్ అంటే ఎవరో చూడండి, చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్. ఈ 5 ఒక P5 కంట్రీస్ ప్లస్ 1 అని ఉంది కదా, ఈ +1 ఎవరు అని అంటే జర్మనీ. ఓకేనా, అంటే ఇన్ టోటల్ ఈ యొక్క 6 కంట్రీస్ ప్లస్ అనదర్ కంట్రీ ఎవరు, ఇరాన్. సో మధ్య సైన్ చేసుకున్న డీల్ పేరే ఇరాన్ న్యూక్లియర్ డీల్. మనకి ఇరాన్ న్యూక్లియర్ డీల్ 2015లో మనకి స్టార్ట్ అయితే అయ్యిందండి. బట్ ఇది మనకి కన్క్లూడ్ అయితే అవ్వలేదు. ఎందుకంటే 2018లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి ఏంటంటే ఈ డీల్లోంచి బయటకు వచ్చేసింది యూనిలాటరల్గా. నేను ఈ డీల్కి యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి మనకి. సో డొనాల్డ్ ట్రంప్ టైంలో మనకి ఏంటంటే ఇరాన్ మనకి USA మనకి బయటకు వచ్చేయడం జరిగింది. ఎప్పుడైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బయటకు వచ్చేసిందో ఇంకెందుకు ఈ డీల్ అయితే నేను నా న్యూక్లియర్ వెపన్ ఎన్రిచ్మెంట్ చేసుకుంటాను అని ఇరాన్ మళ్ళీ తనకు న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తూ వస్తుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఇష్యూ. అయితే మొన్న ఇబ్రాహీం రైసీ ముందు డిస్కస్ చేద్దాము, ఈ డీల్ని ముందుకు తీసుకెళ్దాము అని అనుకున్నారండి. బట్ అన్ఫార్చునేట్లీ ఇబ్రాహీం రైసీ మనకి ఇంతకుముందు ప్రెసిడెంట్ అనమాట. ఆయన హెలికాప్టర్ క్రాష్లో చనిపోవటం మూలాన మనకి ఏంటంటే ఆ యొక్క డీల్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయుతుల్లా ఖామినీ అంటారు. హీ ఈజ్ ద సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్. ఆయన మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే హీ ఈజ్ నౌ ఓపెనింగ్ ద డోర్స్ ఫర్ డిస్కషన్స్ ఆన్ ఈ
యొక్క విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో మళ్ళీ మనం మాట్లాడదాము. సో మళ్ళీ మాట్లాడి ఈ యొక్క డీల్ అనేటువంటి దాన్ని ఫుల్ఫిల్ చేద్దాం, కంప్లీట్ చేద్దాం అని చెప్పి మసౌద్ పెజెష్కియాన్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ తోటి మనకి సో దెర్ ఈజ్ సమ్ కాన్వర్జేషన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్. సో ఇప్పుడు ఏంటంటే ఓవరాల్గా JCPOA ఈజ్ వన్ సచ్ డీల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ డీల్. బికాజ్ ఎందుకంటే ఈ యొక్క డీల్ అవ్వడం వల్ల ఇరాన్ ఎప్పుడైతే మనకి ఒక న్యూక్లియర్ వెపన్స్ని అన్నిటినీ కూడా కంప్లీట్లీ ఆ యొక్క ఎన్రిచ్మెంట్ అనేటువంటిది తగ్గిస్తుందో అది ఓవరాల్గా ప్రపంచానికే మంచిది. బికాజ్ అది పీస్ని ప్రమోట్ చేస్తుంది అప్పుడు మనకి. అండ్ అట్ ద సేమ్ టైం ఇరాన్ యొక్క ఆయిల్ మనకి అవైలబుల్గా ఉంటుంది. మనం కూడా ఏంటంటే ఇరాన్ నుంచి ఆయిల్ కొనుక్కోవచ్చు. అప్పుడు ఈ యొక్క అమెరికన్ శాంక్షన్స్ అవి కూడా ఇంపోజ్ అయితే కనుక మన మీద చెయ్యరనమాట. ఇప్పుడు మనం ఏంటంటే రష్యా నుంచి మనం ఆయిల్ పర్చేస్ చేస్తున్నాము, ఇరాక్ నుంచి, సౌదీ నుంచి ఆయిల్ని మనం పర్చేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇలా ఏ కంట్రీ మీద ఆ కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ మీద ఏమో వాళ్ళేమో రష్యా మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేసి రష్యన్ ఆయిల్ కొనుక్కోవద్దు అంటున్నారు. ఇరాన్ మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేసి ఇరాన్ ఆయిల్ కొనుక్కోవద్దు అంటున్నారు. దీని మూలాన మనకి ఏమవుతుందంటే మన మీద ప్రెషర్ పెరిగిపోతుంది అనమాట. బికాజ్ ఇన్ ఆర్ కంట్రీ ఆయిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మన యొక్క ఎనర్జీ సెక్యూరిటీ నీడ్స్కి మనకి ఆయిల్ అనేటువంటిది మనకి కంపల్సరీ. సో మనం కొంచెం చీపర్ ఆయిల్ మనకి ఎక్కడొస్తుంది అనేటువంటిదే మనం చూసుకుని మనం పర్చేస్ చేసుకుంటాం. సో కాబట్టి ఏంటంటే అది ఇండియా మీద కూడా ప్రెషర్ పెరిగిపోతుంది. సో JCPOA డీల్ అనేటువంటిది సైన్ చేయటం వల్ల ఎప్పుడైతే మళ్ళీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఈ కంట్రీస్ అన్నీ కూడా కలిసి డీల్ సైన్ చేస్తాయో అప్పుడు మనకి ఏంటంటే ఇరాన్ మీద శాంక్షన్స్ని లిఫ్ట్ చేస్తారు. శాంక్షన్స్ ఎప్పుడైతే మనకి లిఫ్ట్ చేస్తారో ఇరాన్ కెన్ ఫ్రీలీ ఎక్స్పోర్ట్ ఇట్స్ ఆయిల్ టు ద అదర్ కంట్రీస్. దెన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మనకి కొంత ఆయిల్ ఎప్పుడైతే మనకి మోర్ సప్లై ఉంటుందో దెన్ డెఫినెట్లీ ప్రైజెస్ విల్ బి స్టెబిలైజ్డ్. దిస్ ఈజ్ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో కాబట్టి JCPOA డీల్ వాళ్ళు ఏదో సైన్ చేసుకుంటున్నారు అనేటువంటిది కాదండి. ఆ యొక్క డీల్ వల్ల ఇండియా మీద కూడా మన మీద కూడా ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. ఆ యొక్క డీల్ సైన్ చేయడం వల్ల వీ విల్ హ్యావ్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్. సో టుమారో యూ కెన్ హ్యావ్ ఏ సమ్ రెడ్యూస్డ్ ఆయిల్ ప్రైజెస్ అనేటువంటివి మనకు ఉంటాయి. బికాజ్ ఎందుకంటే ఇరాన్ నుంచి కూడా మనకు ఆయిల్ అనేటువంటిది వస్తుంది కాబట్టి వీ కెన్ హ్యావ్ సమ్ రెడ్యూస్డ్ ఆయిల్ ప్రైజెస్. సో ఆయిల్ ప్రైజెస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మనకి ఏంటంటే స్టెబిలైజ్ అవుతాయి అన్నమాట. దట్ ఈస్ something that you are expected to know with respect to this particular deal and all about. Okay. సో అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ని ఒక్క ఆర్టికల్ నుంచే రాసేయాలి అనేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. ఒక ఆర్టికల్ మీకు ఒక ఆన్సర్ రాయడానికి ఒక పాయింట్ కానీ 2 పాయింట్లు కానీ ఫీడ్ ఇస్తుందన్నమాట. ఆ వాటిల్ని మనం ఏంటంటే నీట్గా అవి కలెక్ట్ చేసుకుని అవంతా కూడా నీట్గా ఒక చోట మనం పైలప్ చేసుకుని మనం ఏంటంటే ఓవరాల్గా ఒక 4-5 ఆర్టికల్స్ దాని మీద మనం స్టడీ చేసినప్పుడు మీకు ఒక ఓవరాల్ పిక్చర్ అండర్స్టాండింగ్ వస్తుంది. దట్ గివ్స్ యూ టు రైట్ ద బెటర్ ఆన్సర్స్. అంతే తప్ప డోంట్ ట్రై టు గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద సింగిల్ ఆర్టికల్ నుంచే మనం సంపాదించేయాలి అనేటువంటిది మాత్రం ట్రై చేయకండి, అలా పెట్టుకోకండి. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో JCPOA అంటే ఏంటి, ఈ యొక్క ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి మళ్ళీ ఇది సైన్ చేసినట్లయితే కనుక సో ఇండియాకి బెనిఫిట్ ఏంటి, ఆల్ ఓవర్ ద వరల్డ్ బెనిఫిట్ ఏంటి అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనము స్టడీ చేయాలి ఈ యొక్క ఆర్టికల్ అండర్లో. ఇది GS పేపర్ 2 IRలో మనం చాలా క్లియర్గా స్టడీ చేసుకోవాలండి మీరు. ఓకే, లెట్ us move forward to the next article. ఎస్, ఈ ఆర్టికల్ మీరు చూసినట్లయితే గవర్నమెంట్ ఐస్ 3 crore new basic bank accounts. So there is something, an important program called as Pradhana Mantri Jan Dhan Yojana అని చెప్పేసి మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ని 2014లో తీసుకుని వచ్చారండి. సో మొత్తం ఎవ్రీ హౌస్ హోల్డ్కి కూడా ఒక బేసిక్ బ్యాంక్ అకౌంట్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయాలి అనేటువంటిదే ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా. సో దానివల్ల మనకి ఏంటంటే ఎప్పుడైతే మనం ఆ యొక్క బేసిక్ బ్యాంక్ అకౌంట్ని మనం క్రియేట్ చేయగలుగుతామో మనము ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ని ప్రమోట్ చేసిన వాళ్ళం అవుతాము. సో దట్ మనకి రూరల్ ఏరియాస్, బ్యాక్వర్డ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా డెడికేటెడ్గా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నప్పుడు సో ద గవర్నమెంట్ ఏంటి అని అంటే కనుక ఆ బెనిఫిషరీని ఐడెంటిఫై చేసి అవుట్ రైట్గా తన అకౌంట్కే, అంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ మిడిల్ మెన్, ఇంకెటువంటి మిడిల్ మెన్ వాళ్ళు లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మనం ఏంటి అంటే కనుక వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోనే వాళ్ళకి సంబంధించినటువంటి
ఏ స్కీమ్కి అయితే వాళ్ళు బెనిఫిషరీస్ అవుతారో వాటికి సంబంధించి మనీ అనేటువంటి దాన్ని మనము క్రెడిట్ అయితే కనుక చేయొచ్చు. ఈ విధంగా వాళ్ళని కూడా ఈవెన్ రిమోట్ కార్నర్ ఆఫ్ ద కంట్రీలో ఉన్న వాళ్ళకు కూడా మనం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ద సొసైటీలోకి మనం తీసుకురావచ్చు అనేటువంటిది ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ని ప్రమోట్ చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామే ప్రధానమంత్రి జనధన యోజన. ఓకేనా, ప్రధానమంత్రి జనధన యోజన అని చెప్పేసి ప్రోగ్రామ్ అండి. ఈవెన్ నిన్నటి ఆర్టికల్లో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ULI గురించి మాట్లాడడం. సో దట్ ఈస్ నోన్ యాజ్ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ యొక్క అండ్ ఈవెన్ దీనికి సంబంధించి మన ఛానల్లో ఒక 20 minute డెడికేటెడ్ వీడియో బై అవర్ డైరెక్టర్ సార్ కూడా మనం ఏంటంటే సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. యూ కెన్ వాచ్ దట్ పర్టికులర్ వీడియో ఆల్సో. సో లైక్ వైజ్ మనకి ఏంటి అని అంటే ఈ యొక్క యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ సో లోన్స్ అనేటువంటి దాన్ని సో క్విక్గా డిస్బర్స్ చేయడానికి ఉపయోగించేటువంటి రాబోయేటువంటి ఒక న్యూ నెక్స్ట్ రెవల్యూషనే ఈ యొక్క ULI మన కంట్రీలో. సో ఓకే, అండ్ హియర్ ఇప్పుడు మనకేంటంటే ఈ యొక్క PM జనధన్ అకౌంట్స్ అనేటువంటివి ఉండటం వల్ల ఈ యొక్క ULI ఇంకా ఈ యొక్క ఇంటిగ్రేషన్ అనేటువంటిది మనకి ఇంకా ఈజీ అవుతుంది. సో బికాజ్ ఏంటంటే ఆల్రెడీ బెనిఫిషరీ ఫార్మర్స్కి జనధన్ యోజన ద్వారా మనం అకౌంట్స్ క్రియేట్ చేసాము. ఇప్పుడు ఆ పర్టికులర్ ఫార్మర్ ఏదైనా లోన్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఆల్రెడీ తనకి బ్యాంక్ అకౌంట్ ఎవ్రీథింగ్ బేసిక్ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో హీ కెన్ స్ట్రైట్ away get his loan amount into his particular account అనమాట. సో ఆ విధంగా PM జనధన్ యోజనకి సంబంధించినటువంటివి మల్టిపుల్ బెనిఫిట్స్ మనకి ఈ స్కీమ్ అండర్లో మనకు ఉన్నాయి. అయితే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ స్కీమ్ 2024-2025కి అడిషనల్గా ఇంకొక 3 crore న్యూ బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక ఓపెన్ చేయాలి అనేటువంటిది మనకి ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అండ్ హియర్ చూడండి, ఇప్పటికీ 53 కోట్ల బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక ఓపెన్ చేశారంట. యాజ్ మెనీ యాజ్ 53 crore బ్యాంక్ accounts were opened as of August 14th under this scheme which was inbuilt 10 years ago. చెప్పాను కదా 2014లో ఇంట్రడ్యూస్ చేశారని. విత్ 2/3 ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద రూరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెమీ అర్బన్ ఏరియాస్. సో మొత్తం అవుట్ ఆఫ్ 53 crores మనకి అరౌండ్ 2/3 ఆఫ్ దెమ్ మనకి రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లోనే ఉన్నారు. పీపుల్ అందరూ బెనిఫిషరీస్ అందరూ కూడా ఉన్నారు. అబౌట్ 80% ఆఫ్ ద అకౌంట్స్ ఆర్ ఆపరేటివ్ అండ్ 55% బిలాంగ్ టు విమెన్ అండ్ ఓన్లీ 8% అకౌంట్స్ ఓన్లీ హ్యావ్ జీరో బ్యాలెన్స్. సో మనకి అవుట్ ఆఫ్ దెమ్ అరౌండ్ 55.6% సో మనకి ఏంటంటే విమెన్కే మనం ఏంటంటే అకౌంట్స్ని ఓపెన్ చేయడం జరిగింది. సో విమెన్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేటువంటి దాన్ని మనం ప్రమోట్ అయితే కనుక మనం చేస్తున్నాము. ఈ అకౌంట్స్ని ఎవరైనా స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించిన స్కీమ్స్ ఏమైనా పెట్టినా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిషరీస్ని కూడా వాళ్ళు ఏంటి అని అంటే కనుక సో వాళ్ళకి డైరెక్ట్గా మనం క్రెడిట్ అయితే చేయొచ్చు. Yes, the government is aimed at opening the 3 crore new bank accounts, no-frill bank accounts under the Pradhana Mantri Janadana Yojana through the year 2024-25. Asala, what is PM Janadana Yojana scheme is all about? The PM Janadana Yojana scheme was introduced in the year 2014 and it stands as one of the largest financial inclusion initiatives globally. It is led by Ministry of Finance. It aims to provide affordable financial services to vulnerable and economically disadvantaged sections of our society. It aims to create a platform for universal access to banking facilities with at least one basic account for every household. సో ప్రతి ఒక్క హౌస్హోల్డ్కి మనం ఏంటంటే కనుక ఒక బేసిక్ బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది సో ప్రొవైడ్ చేయాలి. వాళ్ళని ఆ విధంగా మనం కనెక్ట్ చేసి ఉంచాలి. ఓకే, ఇంక్లూడ్ చేయాలి. సో దట్ ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళ అకౌంట్స్లోనే మనము డైరెక్ట్గా మనీ అనేటువంటి దాన్ని సో మనము డిస్బర్స్ అయితే చేయొచ్చు గవర్నమెంట్ అనేటువంటి ఆలోచనతో మనకి ఈ యొక్క PM జనధన్ యోజన స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది. సో అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఐ హోప్ యూ ఆర్ ఎంజాయింగ్ ద క్లాసెస్ అండి. సో ఇఫ్ యూ రియల్లీ ఎంజాయ్ ఇట్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ యాజ్ వెల్ యాజ్ షేర్ యువర్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమెంట్స్. సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే హిందూ న్యూస్ పేపర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్ point of view, but however there are other important websites like Press Information Bureau, Indian Express, Down to Earth ఇలాంటి ఇంపార్టెంట్ వెబ్సైట్స్ కూడా మనకు ఉన్నాయి. ఈ యొక్క వెబ్సైట్స్ నుంచి మనం కవర్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ కోర్స్ని మనం లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ నోన్ యాజ్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ UPSC అని చెప్పేసి. ఇవి మీకు డైలీ లైవ్ క్లాసెస్తో వస్తాయండి. మీకు ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ ద క్లాసెస్. నేనే మీకు క్లాసెస్ తీసుకుంటాను. దెన్ మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు ఆన్ కాల్ అయితే మీరైతే అడగచ్చు.
అండ్ డైలీ, వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ అనేటువంటివి ఇవ్వబడతాయి. అండ్ వీల్ ఆల్సో బీ గివింగ్ యూ ద క్లాస్ నోట్స్ యాజ్ వెల్. ఈ విధంగా రిటర్న్ క్లాస్ నోట్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది, సో దట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ రివిజన్ పర్పస్. వీక్లీ, మంత్లీ క్విజెస్ని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది, సో దట్ మీరు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క క్విజెస్ని కోర్స్ కరెక్షన్స్కి ఉపయోగించడానికి. ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, మనము వీఆర్ ఛార్జింగ్ at 10,000 rupees, బట్ యూ కెన్ గెట్ ఇట్ at a 50% డిస్కౌంట్ ఆఫ్ అబౌట్ 5,000 రూపీస్కే మీకు ఈ కోర్స్ అయితే కనుక లభిస్తుంది. ఈ 5,000 రూపీస్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. దట్ మీన్స్ యూ విల్ బీ పేయింగ్ ఓన్లీ వన్స్, బట్ యూ విల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఫర్ ద లైఫ్ టైం. మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి వెబ్సైట్స్ నుంచి మనం కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక సో మీకు ఈ యొక్క కోర్సులో మీరు ఎన్రోల్ అయితే అవ్వచ్చు. ఎస్, సిమిలర్లీ మన దగ్గర ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా ఉందండి. ఎన్సీఆర్టీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్లో మీకు క్లాసెస్ 6th నుంచి 12th వరకు మనం కవర్ చేయబడడం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్, బట్ యూ కెన్ గెట్ ఇట్ at 5,000 రూపీస్ ఓన్లీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక యూ కెన్ జాయిన్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్ ఆర్ ఎనీ అదర్ ఫర్దర్ కోర్స్ ఎనీ ఫర్ దట్ మ్యాటర్. మీకు ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే మనకు వస్తుందన్నమాట. Yes, that's it. And finally, the final article for today: advancing the equity from COVID-19 to mpox. యాజ్ యూజువల్గా నేను స్టార్టింగ్ ఆర్టికల్స్లో మనం మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు రాబోయేటువంటి నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఇప్పుడు మనకి ఎంపాక్స్ అండి. ఎంపాక్స్ హ్యాస్ ఎ హ్యూజ్ పాసిబిలిటీస్ టు బికమ్ ద నెక్స్ట్ పాండమిక్, బికాజ్ ఇది మనకి ఆఫ్రికన్ కంట్రీస్లో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈ కంట్రీస్లో మెయిన్లీ మనకి ఏంటంటే దీన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేశారు. అండ్ అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా సో దీన్ని పబ్లిక్ హెల్త్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీగా కూడా మనకి దీన్ని డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఆథర్ ఏం మాట్లాడుతున్నారు అని అంటే COVID-19లో మనం చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, ఆ యొక్క లెసన్స్ ఏంటి, మనం నేర్చుకున్న లెసన్స్ ఏంటి, వాటిలన్నింటినీ కూడా ఇప్పుడు ఎంపాక్స్ని సంబంధించి మనం అడ్రస్ చేయడంలో అవన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో దెన్ అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. దీంట్లో మాట్లాడుతూ వన్ సచ్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అని అంటే కనుక వ్యాక్సిన్ అవైలబిలిటీ. సో దట్ వాజ్ ఏ వెరీ సీరియస్ ఇష్యూ అయిపోయిందండి మన COVID-19 టైంలో. మనకి ఏంటంటే గ్లోబల్ సౌత్ కంట్రీస్ అంటే పర్టికులర్లీ ఆఫ్రికన్ కంట్రీస్కి ఈ యొక్క వ్యాక్సిన్ అవైలబిలిటీ అనేటువంటిది కంప్లీట్గా చాలా తగ్గిపోయిందనమాట. దే హ్యావ్ టు డిపెండ్ అపాన్ కంప్లీట్లీ ఆన్ వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు అంటే అమెరికా, యూకే. సో వీళ్ళు ఏదో దయదలిస్తే సో చారిటీ పర్పస్గా ఇస్తేనే తప్ప ఈ యొక్క గ్లోబల్ సౌత్ కంట్రీస్కి పర్టికులర్లీ ఆఫ్రికన్ కంట్రీస్కి వ్యాక్సిన్ అవైలబిలిటీ అనేటువంటిది లేదు. ఎప్పుడైతే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేస్తారో అర్థం ఏంటంటే అప్పుడు మొత్తం అన్ని కంట్రీస్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్ మీద వచ్చి మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ వ్యాక్సిన్స్ అనేటువంటివి అవైలబుల్గా ఉండేలాగా సో కలిసికట్టుగా ఆ యొక్క ఎంపాక్స్ వైరస్ని మనం ఏంటంటే సో దాన్ని మనము రెస్పాండ్ అవ్వాలి, అడ్రస్ చేయాలి అనేటువంటి ఆలోచనతో మనకి డిక్లేర్ చేస్తారు. అంతే తప్ప ఈ యొక్క వ్యాక్సిన్ అవైలబిలిటీ అనేటువంటి దాన్ని మనం పెంచాలి. వ్యాక్సిన్ అవైలబిలిటీయే పెంచడం కాదు, మెయిన్లీ వ్యాక్సిన్ ప్రొడక్షన్ అనేటువంటిది ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా పెట్టాలి. సో దట్ ఏంటంటే అప్పుడు వాళ్ళు ఏంటి అంటే దే నీడ్ నాట్ డిపెండ్ అపాన్ వెస్ట్రన్ కంట్రీస్. ఇప్పుడు వ్యాక్సిన్ ప్రొడక్షన్ పెట్టాలి అంటే ఎలా పెడతారు? టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి ముందు, అంతే కదా. వ్యాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదండి. ఆ యొక్క టెక్నాలజీ అంతా ఉంటుంది. సో దాన్ని వెస్ట్రన్ కంట్రీస్ ఏం చేయాలి? వ్యాక్సిన్స్ ఒక్కటే అమ్మడం ఒక్కటే కాదు. సో వీళ్ళు ఏం చేయాలి అని అంటే ఆ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయాలి మిగతా దేశాలకి, పర్టికులర్లీ ఆఫ్రికన్ కంట్రీస్కి. అండ్ ఆ యొక్క వ్యాక్సిన్స్ని ఎలా ప్రొడ్యూస్ చేయాలో నేర్పించాలి, నో హౌ. సో ఓకే, దాన్ని నేర్పించాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనకేంటి అంటే అప్పుడు ఆ ప్రొడక్షన్ని పెంచగలగాలి. సో దట్ అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కూడా దే విల్ ఆల్సో బీ సెల్ఫ్ సఫిషియంట్. సో వేరే కంట్రీస్ మీదన వాళ్ళ యొక్క దయ మీదన ఇది అవ్వాల్సినటువంటి అవసరం లేకుండా వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ వాళ్ళకు ఉంటుంది. సో మనకి ఏంటి అని అంటే కనుక ఈక్విటబుల్గా ఉంటాయి మనకి అప్పుడు వ్యాక్సిన్ అవైలబిలిటీ అనేటువంటిది అని చెప్పి మనకి చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఆథర్ ఈ ఆర్టికల్లో ఇండియా యొక్క రోల్ని కూడా మనకి ఏంటంటే ఇండియా హ్యాస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ టు ప్లే అని కూడా మనకి చెప్తున్నారు. ఎందుకంటే మన కంట్రీలో వ్యాక్సిన్ ప్రొడక్షన్ చేసేటువంటి ఆర్గనైజేషన్స్ లైక్ భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సో ఈ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా. నౌ దే ఆల్రెడీ హ్యావ్ ద ఎగ్జిస్టింగ్ క్యాపబిలిటీస్. సో నౌ దే హ్యావ్ టు స్టెప్ ఇన్ ఇమీడియట్లీ అండ్ అట్ ద సేమ్ టైమ్ సో ప్రొడ్యూస్ ద మాస్ ప్రొడక్షన్ ఆఫ్ వ్యాక్సిన్స్ అనేటువంటివి చేసి అట్ ద చీపర్ రేట్స్కి మనము ప్రొవైడ్
ప్రొవైడ్ చేయాలి ఆల్ ఓవర్ ద వరల్డ్ అని చెప్పి మనకి ఆథర్ ఇక్కడ మాట్లాడడం జరుగుతుందండి. సో ఫైనల్గా ఏంటంటే వ్యాక్సిన్ అవైలబిలిటీ అనేటువంటిది, వ్యాక్సిన్ ప్రొడక్షన్ అనేటువంటిది ఓన్లీ వెస్ట్రన్ కంట్రీస్కి మాత్రమే పరిమితం అయిపోకుండా మిగతా అన్ని దేశాలు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈక్వటబుల్గా అందరికీ సరిసమానంగా వ్యాక్సిన్స్ అందజేయాలి. సో WHO వాళ్ళ యొక్క మెయిన్ రోల్ ఇది యాక్చువల్లీ. సో దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే వ్యాక్సిన్స్ని ఊరికే జస్ట్ ఒక చారిటీ పర్పస్లో ఇవ్వడమే కాకుండా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి అండ్ అలాగే నోహౌ ఎలా చేయాలి అనేటువంటిది నేర్పించాలి. దాని ద్వారా వ్యాక్సిన్ ప్రొడక్షన్ క్యాపబిలిటీస్ని మనం పెంచాలి. అప్పుడు మనకి ఏంటంటే సరిసమానంగా అందరికీ వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉంటుంది అని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో మాట్లాడడం జరుగుతుంది. COVID-19లో మనం ఏవైతే మిస్టేక్స్ చేసామో అవన్నీ కూడా ఇప్పుడు ఎంపాక్స్కి సంబంధించి మనము అడ్రస్ చేయాలని చెప్పి ఆథర్ మాట్లాడుతున్నారండి. So here if you see, this article discusses about the global response to the mpox outbreak, which has been declared as a public health emergency of international concern. Public health emergency of international concern గా మనకి డిక్లేర్ అయితే ఆల్రెడీ చేయబడిందండి బై WHO. ఆథర్ ఇక్కడ చెప్పేటువంటి ఇంపార్టెంట్ సజెషన్స్ ఏంటి? ఆల్ ద కంట్రీస్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, దే మస్ట్ కొలాబరేట్ మోర్ ఎఫెక్టివ్లీ టు కోఆర్డినేట్ ద రెస్పాన్సెస్, షేర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ప్రొవైడ్ ద మ్యూచువల్ అసిస్టెన్స్. సో అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. అండ్ ప్రయారిటైజ్ ఈక్వటబుల్ యాక్సెస్ టు వ్యాక్సిన్స్. సో అందరికీ కూడా సరిసమానంగా వ్యాక్సిన్ యాక్సెస్ అవైలబిలిటీ ఉండేలా చూసుకునేటువంటి దాన్ని ప్రయారిటీగా మనం కన్సిడర్ చేయాలి. అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ చేయాలి అని చెప్పాను కదా, దేర్ షుడ్ బి ఏ కాంప్రిహెన్సివ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లైక్ ఇన్క్లూడింగ్ ద షేరింగ్ ఆఫ్ బయోలాజికల్ రిసోర్సెస్, నో హౌ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పేటెంట్స్ టు ఫెసిలిటేట్ ద వ్యాక్సిన్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ గ్లోబల్లీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇండియాకి క్రూషియల్ రోల్ ఉందని చెప్పాను కదా. కంట్రీస్ విత్ ద వ్యాక్సిన్ ప్రొడక్షన్ క్యాపబిలిటీస్ లైక్ ఇండియా, దే షుడ్ ప్లే ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ స్కేలింగ్ అప్ ద వ్యాక్సిన్ ప్రొడక్షన్ ఇన్ ఆర్డర్ టు మీట్ ద గ్లోబల్ డిమాండ్. అండ్ ఫైనల్లీ గ్లోబల్ కమ్యూనిటీ ఆల్ ఓవర్గా మనకి ఏంటంటే దే మస్ట్ అవాయిడ్ ద మిస్టేక్స్ విచ్ ఆర్ మేడ్ డ్యూరింగ్ ద కోవిడ్ పాండమిక్ బై ఇన్షూరింగ్ దట్ రెస్పాన్సెస్ టు ఫ్యూచర్ అవుట్ బ్రేక్స్ ఆర్ ఈక్వటబుల్, పర్టికులర్లీ ఇన్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్. సో వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటి అని అంటే కనుక, so they need to be equitable, they need to be equal. Every country should have the equal access to these particular vaccines అని చెప్పేసి మనకి ఆథర్ అయితే ఈ ఆర్టికల్లో మాట్లాడడం జరుగుతుందండి. సో ఓకే, ఎంపాక్స్ వైరస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దెన్ ఫైనల్లీ టుడేస్ క్వశ్చన్. Appointment Committee of the Cabinet ACC is chaired by A. President of India, B. Prime Minister of India, C. Union Home Minister, D. Cabinet Secretary. So if you know the answer, please do comment the answer. And at the same time, if you have liked the video, if you feel that you have learned something, please do like it and share your love in the form of comments. Okay friends, let's meet again tomorrow. Until then, happy learning, all the best, bye bye, take care.